నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఈ కాలం పిల్లలు' అనే కథను విందామా? దోశ తింటారా లేకపోతే వడా సాంబార్ తెప్పించుకుంటారా అంటూ వంటగదిలో నుంచి అరిచింది శాంత. చదువుతున్న పేపర్ పక్కన పడేసి నీరసంగా ఉంది, దోశలు వేయి అన్నాడు పరమేశ్వర్. అడిగితే కాని చెప్పరు. షుగర్ పడిపోయి దడదడలాడిపోతే టిఫిన్ అంటే అప్పటికప్పుడు రెడీ అవ్వటానికి హోటల్ కాదుగా. పోనీ పెనం విడి చేసి ఇస్తాను, మీకు కావలసినట్టు దోశలు వేసుకోండి, నేను దీపం పెట్టుకోవాలి అంది. దీపంకి ఏమీ తొందర లేదు, ముందు నువ్వు నాకు టిఫిన్ పెట్టు, పతిదేవుడు కంటే ఎవ్వరు గొప్ప కాదు అని మీ అనసూయ చెప్పింది అన్నాడు. మీకు సినిమా అనసూయ తప్ప పురాణం అనసూయ కూడా తెలుసా అంటూ చుయ్యమని దోశ వేసింది పెనం మీద. ఓరే పరంగా, కొంప మునిగిందిరా అంటూ పరమేశ్వర స్నేహితుడు కృష్ణ లోపలికి వచ్చాడు. ఇంకో 2 దోశలై, మీ అన్నయ్య వచ్చాడు అంటూ భార్యతో అని. చెప్పరా, ఏమైంది అన్నాడు. కిందటి వారం మా అమ్మాయి పద్మినిని చూసుకోవడానికి 4 సంబంధాలు వచ్చాయి అన్నాను, గుర్తుందా అన్నాడు కృష్ణ. నువ్వు చెప్పి వారమేగా అయింది, అప్పుడే ఎలా మర్చిపోతాను? మీ అమ్మాయి జీతం 2 లక్షలు అయితే వాళ్ళవి 1,00,000 కంటే లేవని, అందుకని మీ ఆవిడ అమ్మాయి కలిసి వాళ్ళని నాలా ప్రశ్నలు వేసి పంపించేశారని చెప్పావుగా. మళ్ళీ ఈరోజు ఎవరైనా వస్తున్నారా పెళ్లి చూపులకి అన్నాడు పరమేశ్వర్. లేదురా బాబు, ఆ నలుగురి తండ్రులు ఫోన్ చేసి మీ అమ్మాయి నచ్చింది, ఒకసారి మీరు వస్తే విషయం మాట్లాడుకుందాం అని అన్నారు అన్నాడు. అయితే మంచిదేగా, మీకు నచ్చిన సంబంధం ఒప్పుకొని మాకు పప్పన్నం పెట్టేశాయి అన్నాడు పరమేశ్వర్. ఆ 4 సంబంధాలు మా ఆవిడకి మా అమ్మాయికి నచ్చలేదు. వాళ్ళిద్దరు ఆకాశంలో విహరిస్తున్నారు. ఏ ఐఏఎస్ కుర్రాడో వస్తాడని, మామూలు జీతం సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళ కళ్ళకి కనిపించడం లేదు అన్నాడు కృష్ణ. అదేమిటిరా, మీ ఆవిడ వైపు వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్లే అన్నావుగా, మరి ఈ పిచ్చి కొరకలేమిటి? 1,00,000 రూపాయల జీతం అంటే ఏమి తక్కువ కాదుగా అన్నాడు. ఒరేయ్, నా మనసులో మాట చెప్పేస్తున్నావు. మనమిద్దరం ఒకే ఊరు వాళ్ళం, 40 సంవత్సరాల నుండి స్నేహితులం. నా కూతుర్ని నీ కొడుకు వేణుకి ఇచ్చి చేద్దామని కోరిక. కానీ మీ చెల్లమ్మ ఉందే, అది ససేమిరా గుమస్తా కుటుంబంలో ఇవ్వను అని నాతో పెద్ద యుద్ధం చేసింది. నా మాట నడవదని తెలుసుగా నీకు అన్నాడు కృష్ణ. ఈ మాటలు విందోనేమో, వంటగది నుంచి దోశలు ఎంతకీ రాకపోతే దోశలేమయ్యాయి అన్నాడు పరమేశ్వర్. అట్లకాడ బాగా కాలుస్తున్నాను, టైం పడుతుంది అని జవాబు వచ్చింది వంటగది నుంచి. ఇంతలో కృష్ణకి ఫోన్ రావడంతో బయటకి వెళ్ళి మాట్లాడి లోపలికి వచ్చి, చంపేస్తున్నారా పెళ్లివాళ్ళు, ఎప్పుడు వస్తారు అని. విచిత్రం, ఇది వరకు ఆడపిల్ల తండ్రి కాళ్ళు అరిగేలా తిరిగేవాడు కూతురి పెళ్లి కోసం, ఇప్పుడు కొడుకు పెళ్లి కోసం మగపిల్లాడి తండ్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ అయ్యేటట్టు ఫోన్లు చేస్తున్నారు. సరే, మీ ఆవిడ నేను వెళ్ళేదాకా దోశలు వేస్తూనే ఉంటుంది కానీ నేను వస్తాను అని వెళ్ళిపోయాడు. తన స్నేహితుడేమైనా అప్సెట్ అయ్యాడో ఏమో అని తన భార్య ప్రవర్తనకి అనుకొని కృష్ణకి ఫోన్ చేసి, పరమేశ్వర్ ఏరా అలా వెళ్ళిపోయావు, నీకు ఇష్టమని మీ చెల్లెలు ఉల్లి దోశ వేసి తీసుకుని వచ్చింది నీకోసం. సోమవారము మేము ఉల్లిపాయ తినము, అలా అని కమ్మటి దోశని ఎలా పారేస్తాము? విధం చెడి నేనే తినేశాను. ఇంతకీ ఏం చేస్తున్నావు? వీలుంటే మా ఇంటికి రా, కాసేపు పిచ్చపాటి మాట్లాడుకోవచ్చు అన్నాడు పరమేశ్వర్. నేను ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ షాప్లో ఉన్నాను అన్నాడు కృష్ణ. అబ్బే, మా ఇంటికి వచ్చేప్పుడు కూడా ఫార్మాలిటీస్ ఏమిట్రా, స్వీట్స్ మేము తినము, నువ్వు వచ్చేసాయి అన్నాడు పరమేశ్వర్. నీ బొంద, స్వీట్స్ నీకోసం కాదు, సాయంత్రం వచ్చే పెళ్లి చూపుల వాళ్ళకి. పిల్లాడు అడవిలో ఆఫీసర్ అట, మంచి జీతం, జీతం కంటే మిగిలినవి బాగుంటాయట. అల్లుడి చేత పెద్ద గంధం చెక్క తెప్పించుకోవచ్చని మా ఆవిడ మురిసిపోతుంది. మా అమ్మాయి మీద ఆధారపడి ఉంది, చూడాలి అన్నాడు కృష్ణ. నన్ను కూడా ఆ టైంకి రమ్మంటావా? పిల్లాడు బాగుంటే మీ అమ్మాయికి నచ్చ చెప్పగలను అన్నాడు పరమేశ్వర్. వద్దులేరా, నిన్ను అది ఏమన్నా అంటే బాగుండదు. ఒరేయ్, ఈ ఆడపిల్లల జీతం సగానికి సగం తగ్గించి ఇస్తే కానీ వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవు అన్నాడు కృష్ణ. ఈ సంబంధం ఏమైందే? అడవిలో పనిచేస్తున్నాడు కాబట్టి డి విటమిన్ పడక కొద్దిగా రంగు తక్కువ ఉన్నాడు గాని మంచి ఉద్యోగం. అడవిలో వీరప్పన్ కూడా తెలుసట అతనికి. నీకేమో జంతువులా ఉన్నాడనిపించాడు అంటే ఎలా? నేను ఈ సంబంధం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీకు పెళ్లి అయితే అన్ని టేకు గుమ్మలు టేకు తలుపులు పెట్టి ఇల్లు కట్టించుకోవాలని అనుకున్నాను అంది నిష్ఠూరంగా కృష్ణ భార్య కూతురితో. అమ్మా, ఆ ఇంట్లో మనముంటే అతను జైల్లో ఉంటాడు తెలుసా? టేకు దొంగల గురించి వినలేదా అంది కృష్ణ కూతురు తల్లితో. మేము బతికుండా నీ పెళ్లి చేయలేము,
ఈ విధంగా వంకలు పెడితే నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో అంది కోపంగా కృష్ణ భార్య. నోర్ముయ్, దానికి పెద్ద సంబంధం చూసి చేస్తాము. నేను గుమస్త సంబంధం చేసుకుని ఒక ముద్దు ముచ్చట లేకుండా ఉంది చాలు. నీకు ఆ గతి రానివ్వను అని నూరు పోసి దాని మైండ్ పాడు చేశావు. ఇప్పుడు ఏడిస్తే ఏమిటి లాభం అన్నాడు భార్యని కృష్ణ. నా గురించి మీరిద్దరు కొట్టుకోకండి. టైం వచ్చినప్పుడు మీకు మంచి అల్లుడే వస్తాడు అని తన రూమ్లో వెళ్ళిపోయింది కూతురు. స్నేహితుడి నుంచి ఎటువంటి కబురు రాకపోవడంతో ఈ సంబంధం కూడా చెట్టెక్కింది అనుకున్నాడు పరమేశ్వర్. అలా గుడికి వెళ్ళి వస్తాను, పని మనిషి వస్తే అంట్లు బయట పడేశాను, తోమేసి వెళ్ళిపోమ్మనండి అని చెప్పి వెళ్ళింది పరమేశ్వర్ భార్య శాంత. ఒక గంట నానా ఛానల్స్లో వార్తలు చూసి నీరసంగా ఉండడంతో లేచి వంటగదిలోకి వెళ్ళి 2 అప్పడాలు కాల్చుకొని వచ్చి నెయ్యి రాసి నమ్ములుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఇంతలో శాంత గుడి నుంచి రావడం, వచ్చి ఇదిగో ఎప్పుడు ఏదొకటి తినడం తప్ప మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోరు. గుడిలో పూజారి గారిని మన అబ్బాయి పెళ్లికి మంచి ముహూర్తం ఎప్పుడు ఉంది అని అడిగాడట. పక్కన ఎవరు ఆడపిల్ల కూడా ఉందట. మన అబ్బాయి మన కొంప ముంచుతున్నాడని అనుమానంగా ఉంది అంది పరమేశ్వర్ భార్య. ఆ మాట విని అప్పడం బదులు నాలుక కరుచుకున్నాడు పరమేశ్వర్. చూడు, కంగారు పడకు. పూజారి గారు ఎవరిని చూసి మన అబ్బాయి అనుకున్నాడో. మన వేణు అంత ధైర్యం చేయలేడు అన్నాడు భార్యతో. ఏమోనండి, కొన్నాళ్లు మంచి రోజులున్నవి లేకుండా పోతే బాగుండును అంది కొబ్బరి ముక్క విరిచి భర్త చేతిలో ఇస్తూ శాంత. నాలుక కొరుక్కున్నాను, కొబ్బరి ముక్క కొరకలేను గాని రాత్రికి కొబ్బరి పచ్చడి చెయ్యి. అది సరే, ఒక్క కొబ్బరి చిప్పే తెచ్చావు. ఈ మధ్య మనమే కొబ్బరికాయ కొట్టుకోవడం కదా గుడిలో అన్నాడు పరమేశ్వర్. ఒకరోజు ఉదయం కొడుకు వేణు తండ్రికి ఫోన్ చేసి, నాన్న, మీరు అమ్మ బయలుదేరి మన వెంకటేశ్వర స్వామి గుడికి రండి త్వరగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చప్పుడుకి కంగారుగా ఫోన్ తీసి, ఏమేంద్ర వేణు అన్నాడు. వేణుని కాదు, కృష్ణని. మా అమ్మాయి వెంకటేశ్వర స్వామి గుడి నుంచట ఫోన్ చేసి మమ్మల్ని రమ్మని అంది. మాకు గుడి ఎక్కడో కూడా తెలియదు. మా చెల్లెలు ఎప్పుడు గుడికి వెళ్తుంది కదా, కొద్దిగా లొకేషన్ పంపుతావా? ఎందుకు రమ్మన్నదో కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్నాడు. లొకేషన్ పెట్టడం ఎందుకులే, మా పరిస్థితి అదే. సిద్ధంగా ఉండు, పికప్ చేసుకుంటా అన్నాడు పరమేశ్వర్. ఇంట్లో కొబ్బరికాయ కూడా లేదు, ఎలాంటి గుడికి ఉట్టి చేతులతో వెళ్ళడం అంటున్న భార్య చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి కాళ్ళలో కూర్చోపెట్టి, కొంప మునుగుతుంటే ఉంటే కొబ్బరికాయ కోసం కంగారు పడతావేమిటి అన్నాడు పరమేశ్వర్. మొత్తానికి నలుగురు కలిసి గుడికి చేరుకున్నారు. పట్టుబట్టలు కట్టుకొని కొడుకు కృష్ణ కూతురు ఎదురుగా వచ్చి తల్లిదండ్రుల ముందు నిలబడ్డారు. కృష్ణ కూతురు, అమ్మా, నీకు నాన్న గుమస్తా ఉద్యోగం చేయటం వలన నన్ను కోటేశ్వరి కుటుంబంలో ఇవ్వాలి అని అనుకునేదానివి. కానీ ఆనందం మనం చేసే ఉద్యోగంలో ఉండదు అమ్మా. మనిషి ప్రవర్తన బట్టి ఉంటుంది. నేను వేణు నాన్న పరమేశ్వర మామయ్య గారు లా కలిసి తిరిగాము. వేణుని నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోవు, ఎందుకంటే గుమస్తా కుటుంబం అని లోకువా. కానీ నాన్న కూడా గుమస్తని అని నువ్వు మర్చిపోతున్నావమ్మా. అందుకనే నువ్వు చూసిన సంబంధం ప్రతిదీ ఏదో వంకతో చెడగొట్టడంతో చివరికి నాకు పెళ్లి అయితే చాలు అనుకున్నావు. నేను వేణు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాము. అమ్మా, ఈ విషయం మీకు తెలిసినట్టే పరమేశ్వర మామయ్య గారికి తెలియదు. ఇప్పుడు నువ్వు నేను సుఖంగా ఉండటం ముఖ్యం అనుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుంటాము. లేదు, ఇంకా కోటేశ్వరుడికి ఇవ్వాలి అని అనుకుంటే ఇహ నా పెళ్లి విషయం మర్చిపో. నేను మీతో ఇప్పుడే వచ్చేస్తాను అంది తల్లితో. ఏదో అనుకున్నాను కానీ చేసే ఉద్యోగం ఏదైనా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చిన మీ నాన్న పరమేశ్వర మామయ్య గారే కోటీశ్వరులు. శుభం, గుడిలో పెళ్లి మంచిదే. అయితే రిసెప్షన్ మన తాహతకు తగ్గట్టు ఇద్దాం వదిన గారు అంది శాంతతో. ఒరే పరంగా, కొంప మునిగింది. నేను కంగారులో లుంగితో వచ్చేసాను. పెళ్లికి ఇలా కూర్చుంటే బాగుంటుందా అన్నాడు కృష్ణ. మీ అల్లుడు ప్యాంటు వేసుకోండి, అతను ఎలాగో పట్టు పంచెలా పట్టుకుంది అని నవ్వేసింది కృష్ణ భార్య. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.